సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పోలీసులు పెద్ద ఎత్తున రాజీవ్ నగర్ కు చేరుకొని పూర్తిగా దిగ్బంధం చేశారు. ఇండ్లను, షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేనటువంటి సుమారు 60 ద్విచక్ర వాహనాలను మరియు ఓ బెల్ట్ షాప్ లో మద్యం స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ నాగేంద్రచారి స్థానికులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పాత ద్విచక్ర వాహనాలను కొనే సందర్భంలో వాటి పత్రాలను సరిగ్గా చూసుకోవాలని, లేని ఎడల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు. ఒక్కనే ఉన్నావు ఇలా మీరేం కంపెనీ మరి నారాజు ట్రైబీరా లోపల నుండి హలో 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 రాజీవ్ నగర్లో గౌరవ ఎస్పీ గారి గౌరవ డిఎస్పీ సార్ బండ్లు, పేపర్స్ లేని బండ్లు, దొంగతనమైన బండ్లు, ఇటు ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ డిఎస్ఆర్ సార్ గారికి భయపెట్టించి వాళ్ళు ఇక్కడి నుంచి మీ లోకాల నుంచి మోనీకి చేసే ప్రయత్నం ఇది. ఈ కమ్యూనిటీ ఎస్పీ శ్రీ మహేష్ పి గీతే గారి ఆదేశాల మేరకు ఈ రాజీవ్ నగర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 60 నెంబర్ ప్లేట్ లేని బండ్లు, అంటే డాక్యుమెంట్ లేని బండ్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అన్ని విచారణ చేసి చేస్తాం. తర్వాత ఒక బెల్ట్ షాపు పట్టుకోవడం, మందు కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల పట్ల పోలీసులు ఎట్లా స్పందిస్తారనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనొద్దు. తర్వాత తప్పుడు ఏమైనా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడము అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఇది చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. లేని వాటిని మాత్రం కేసులో పెడతాం. ఇట్లాంటి సహకరించినందుకు దీనికి దాదాపు ఒక 40 మంది పోలీసులు, ఇన్స్పెక్టర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 5 ఎస్ఐలతో పాటు కాంటాక్ట్ చేయడం జరిగింది.